ఈ పనికి మాలిన గ్యాస్ గాళ్ళందరూ అలా చూస్తున్నారు. మన ఎంట ఉన్నటువంటి వాళ్ళు మనల్ని చెడగొడతారు చాలాసార్లు. మన ఎంట ఉన్నటువంటి వాడు అయినా సరే, నువ్వెంత గొప్పవాడికైనా సరే యథార్థంగా మాట్లాడడం నేర్చుకోవాలి. యథార్థత కలిగి సలహా ఇవ్వడం నేర్చుకోవాలి. ఎంత పెద్దోడైనా పర్వాలేదు, ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. ఆగిపోయింది రథం. అవును కదా, ఆ పాస్టర్ గారు చెప్పింది మంచిదే కదా. చూసారా మీరు, ఒక్క దెబ్బ కూల్ అయిపోయాడు కదా. వెళ్ళాడు, రథం దిగాడా వాడు దైవజనుడి దగ్గర? రథం దిగాడా? దిగలా. ఆడ అహం అలా ఉంది. ఇప్పుడు రథం మీద నుండి నేల మీదకి దిగాడు. స్తోత్రం చెప్పాలి. తగ్గింపు వచ్చేసింది. రథం మీద నుంచి ఎక్కడ దిగాడు? నేల మీదకి దిగాడు. నేల మీద నుండి తన తల మునిగేంత వరకు యోర్దానులోకి దిగాడు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఇప్పుడు నేల కంటే కూడా వాడు ఏమయ్యాడు? డౌన్ అయ్యాడు. డౌన్ ఎప్పుడైతే అయ్యాడో దేవుని దృష్టి వాడి మీదకి వచ్చింది. దైవజనుడు చెప్పింది అదే. నిన్ను నువ్వు తగ్గించుకుంటే దేవుని కార్యాన్ని చూస్తావు. నీ గర్వం ఇక్కడ కాదు బయట, నీ అహం ఇక్కడ కాదు బయటే. ఇక్కడ నువ్వు దేవుని దగ్గర తగ్గించుకోవాలి. నేల కంటే కూడా డౌన్ అయిపోయాడు. అప్పుడు దేవుని కనుదృష్టి వచ్చింది. యోర్దాను నదిలో మునిగి వాడు బాగుపడ్డాడు. ఇక్కడ ఎందుకు ఈ విషయాన్ని చెబుతున్నానంటే, నేను ఈయన అసలు ఈడు బాగుపడడానికి ఈడి తలంపులు మార్చింది ఎవరు చెప్పండి? యేసయ్య కాదో, ఆ పెద్ద ఆయన దైవజనుడిని అపార్థం చేసుకొని వెళ్ళాడు. దైవజనుడు అంటే అసలు బయటకు వచ్చి కొట్టేవాడే. మంత్రి గారు కదా, బయటకు వచ్చి కొట్టేవాడాడు. అంత అహంతో నింపబడిన వాడు, అహాన్ని అణిచిన వ్యక్తి ఆ పెద్ద ఆయన. ఆడి జీవితాన్ని కట్టినవాడు ఆ పెద్ద ఆయన. ఆడి అహాన్ని గ్రహింపచేసిన వాడు ఆ పెద్ద ఆయన. ఆ పెద్ద ఆయనలాగా నువ్వు ఉంటావా? అప్పుడే ఇతరులను కడతావు నువ్వు. స్తోత్రం చెప్పాలి ఒకసారి. మనోళ్ళకి అగ్నికి ఆర్జ్యం పోసినట్టు పోయడమే కానీ అస్సలు మంచి మాటలు చెప్పరు కదా.